ఏంటి సంగతులు? S26 అల్ట్రా వచ్చింది, అన్బాక్స్ చేసేద్దాం. 2 వారాల ముందు పెట్టా ఆర్డరు, ఈరోజు డెలివరీ అయిందనమాట. రెడీ? కుషనింగ్, ఇది బాక్స్. ఇదేమో S26 అల్ట్రా క్లియర్ కేస్ అంట. ఇది మనకి ఎట్టాగు వాడటానికి పనికిరాదు. ఇది $30 ఫ్రీగా ఇచ్చారు. ఏం చేయ మనం ఎట్లాగో వాడడం అది. ఇదనమాట బాక్స్. చూడు ఎంత చిన్నగా పెట్టారు. S26 అల్ట్రా అన్బాక్స్. ఓకే, బాక్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫోను కొంచెం సన్నగా ఉంది S25 అల్ట్రాతో పోల్చుకుంటే. ఇక్కడ ఏం లేదు, ఇందులో కూడా ఏం లేదు. దీంట్లో సిమ్ కార్డు బీకేది, ఇందులో కూడా ఏం లేదు. ఏంటి? వాటిల్లో కూడా ఏం లేదు, బాక్స్లో ఏం లేదు. చార్జర్, ఓకే, చార్జర్ కేబుల్ మాత్రమే. అది బాక్స్లో అవి ఉన్నాయి. ఓకే, S26 అల్ట్రా ఇన్స్టెంట్గా గమనించేది చూడు, వెనకాల కొంచెం కెమెరా బంప్ ఇచ్చాడనమాట. మామూలుగా S25 అల్ట్రా ఇది ఉంది కదా, బంప్ ఉంది చూడు చుట్టూ, అది లేదు. దీని లెన్సెస్ కూడా కొంచెం పెద్దగా కనపడుతున్నాయి. వెయిట్ కూడా సేమ్ ఉంది. ఓకే, స్టార్ట్ చేద్దాం. నేను సెటప్ చేసి టెక్ రివ్యూ ఏం చేయట్లేదు, ఆన్ చేద్దాం ఫస్ట్. ఆన్ అవ్వట్లేదు ఏంది? ఇదే కదా పవర్ బటన్. స్టార్ట్ అయింది రో. సరే, శాంసంగ్ ఫోను. దీని రేటు నాకు యూఎస్లో $1,500. $1,500 ప్లస్ ఇది 512 GB. $1,500 ప్లస్ ట్యాక్స్ 10%, అంటే 150, ప్లస్ ఒక $30 రీసైకిల్ ఫీ, ఏదో కాలిఫోర్నియా ఈ ఫీ అని చెప్పి ఎగ్జాక్ట్గా $1,680 అయింది. $1,680 అంటే 150,000, కొంచెం అటు ఇటు 150,000. అయితే ఇప్పుడు మనం వీడియో తీసేది S25 అల్ట్రాలో. దాంట్లో ఆ ఫోన్ వెనక్కి ఇచ్చేస్తే $900 వెనక్కి ఇస్తున్నారు. అంటే $900 ప్లస్ $50 పేపాల్. మనం చెక్అవుట్ చేసేటప్పుడు ఆన్లైన్లో పేపాల్ వాడితే $50 ఇచ్చారు. అంటే $950 ప్లస్ ఇంకొక $30 ఇందాక అది ఫ్రీగా ఇచ్చారని చెప్పా కదా, ఇది అదే క్లియర్ కేస్ ఒకటి, అదొకటి ఫ్రీ. సరే, ఇవన్నీ పక్కన పెడితే $1,670 నుంచి $950 మనం తీసేయాలి. తీసేస్తే ఆ పైన 700 పడినట్టు ఉంది. అంటే 60,000 పడింది నాకు. నంబర్లు కొంచెం అటు ఇటు ఉన్నాయి, అది రేటు. ఇంకోటి చెప్పాలంటే S25 అల్ట్రా S26 అల్ట్రా ఫోను 1680 పడుతుంది కదా. అందులో ఆ 1680లో నుంచి ట్యాక్స్ తీసేస్తే అంటే $180 తీసేయి. అవి గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి, లెక్కలోకి రావు కంపెనీ వాళ్ళకి. అంటే ఫోన్ 1,500. ఈ 1,500లో నుంచి
కంపెనీ వాళ్ళకి ఎన్ని వస్తాయి తెలుసా? శాంసంగ్ వాళ్ళకి నాకు తెలిసిన లెక్క ప్రకారము ఒక 50% మార్జిన్ ఉంటుంది. 50% అంటే 1500 50% అంటే ఎంత? ఒక 750. 750 600 నుంచి 700 మధ్యలో కంపెనీ ప్రాఫిట్ ఉంటుంది. ఇప్పుడు ఇంకొన్ని విషయాలు చెప్తా స్మార్ట్ ఫోన్స్ గురించి. ఇప్పుడు ఈ ఫోన్ ఉందా, ఈ ఫోన్లో వాడే ప్రతి కాంపోనెంటు కంపెనీనే తయారు చేయదు. ఇప్పుడు దీంట్లో బ్యాటరీ ఉంటుంది, దాన్ని తయారు చేసే కంపెనీ ఒకటి ఉంటుంది. కెమెరా లెన్సులు ఉన్నాయా, ఈ లెన్సుల్లో వాడే ఇంపార్టెంట్ సెన్సార్లు కొన్ని సోనీ కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. వాళ్ళకి అది ఛార్జ్ చేసినందుకు వాళ్ళు ఒక $50 తీసుకుంటారు. డిస్ప్లే ఉంది, ఈ డిస్ప్లే తయారు చేసేది గొరిల్లా గ్లాస్ కంపెనీ వాళ్ళు ఒక $50 తీసుకుంటారు. ఇంకా ముఖ్యమైనది లోపల ఉండే చిప్పు ప్రాసెసర్, అది ఆ చిప్పు క్వాల్కమ్ కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. స్నాప్డ్రాగన్ ఎలీట్ 5th జనరేషన్ ఇది. అది ఆ చిప్పు మోస్ట్ ఎక్స్పెన్సివ్ పార్ట్ అనమాట ఫోన్లో. ఆ చిప్పు తయారు చేసి శాంసంగ్ వాళ్ళకి ఇచ్చినందుకు శాంసంగ్ వాళ్ళు దాన్ని తీసుకొని దీంట్లో పెట్టుకుంటారు. $200 ఛార్జ్ చేస్తారు వాళ్ళు. కింద టైప్ సి ఉందా, ఈ టైప్ సిని పెట్టినందుకు ఈ టైప్ సి తయారు చేసిన కంపెనీకి శాంసంగ్ గాడు ఒక్కొక్క ఫోన్కి $2 $3 ఇవ్వాలి రాయల్టీ. ఇలాంటి లెక్కలు చాలా ఉంటాయన్నమాట. ఫోన్లో ర్యామ్ ఉంటుంది కదా, ఇది 12GB ర్యాము, 512 GB 12GB ర్యామ్లో ఆ ర్యామ్ తయారు చేసిన కంపెనీ వాళ్ళు ఒక $40-50 తీసుకుంటారు. స్పీకర్లలో డాల్బీ అట్మాస్ ఉంది, ఆ కంపెనీ అట్మాస్ వాడుకున్నందుకు, డాల్బీని వాడుకున్నందుకు వాళ్ళకు ఒక $10 ఇవ్వాలి. ఇవన్నీ లెక్కలోకి తీసేస్తే హార్డ్వేర్ పార్ట్లు అవన్నీ ఒక $400 నుంచి $500 వేరే కంపెనీ వాళ్ళకి ఇవ్వాల్సింది ఉంటుంది ఒక్కొక్క డివైస్కి. ప్లస్ ఇప్పుడు వాల్మార్ట్లో కొనుక్కుంటున్నాం అనుకో, లేకపోతే అమెజాన్లో కొనుక్కుంటున్నాం అనుకో, లేకపోతే ఫ్లిప్కార్ట్, అటువంటి వాటిల్లో కొంటే వాళ్ళ మార్జిన్ $150 ఉంటుంది. ఇటువంటి బొక్క బొశానం ఇవన్నీ తీసేస్తే కంపెనీ వాళ్ళ శాంసంగ్ వాళ్ళు ఒక్కొక్క ఫోన్కి 500 నుంచి 700 మధ్యలో వస్తారనమాట. అది సింపుల్ బ్రేక్ డౌన్. సరే, ఇప్పుడు నేను S26 అల్ట్రా కొనడానికి కారణం ముఖ్యమైనవి 3 కారణాలు. ఒకటి, ఇప్పుడు మనం కెమెరా ఇట్లా స్టార్ట్ చేసి ఇట్లా తిప్పుతూ ఉంటే కెమెరా లోపల ఆ ఫార్మేట్ ఉంటుంది కదా, ఆస్పెక్ట్ రేషియో, అది చేంజ్ అయిపోయింది. కానీ దీంట్లో స్టెబిలైజేషన్ ఉంది, ఆప్టికల్ స్టెబిలైజేషను ఇంకా కొత్త రకంగా తీసుకొచ్చాడు. ఇదిగో సౌండ్ వస్తుందా అంటే లెన్సులు ఊగుతున్నాయి అనమాట. అన్ని ఫోన్లలో ఉంటుంది అది, అన్ని శాంసంగ్లో ఉంటుంది. కెమెరా ఆన్ చేసిన తర్వాత ఇట్లా అంటే రాదు ఆప్టికల్ స్టెబిలైజేషన్, అది అన్ని ఫోన్లలో ఉంది. ఇందులో ఇంకా ఇంప్రూవైజ్ చేశారు కెమెరా. ఇప్పుడు కెమెరా జూమ్ వాడేటప్పుడు 1x 2x 5x ఉంటుందా, ఒక్కొక్క ఎక్స్కి ఒక్కొక్క కెమెరా వాడుకుంటుంది కొంచెం అటు ఇటు. 5x కొట్టిన తర్వాత ఇందులో 5x కొట్టామనుకో, అప్పుడు లెన్స్ మారుతుంది. ఇప్పుడు ఈ మధ్యలో నుంచి ఇక్కడికి దేనికో 5th లెన్స్కి వెళ్తుంది, వేరే లెన్స్కి వెళ్ళిద్ది కదా, ఆ లెన్స్ కొంచెం లైటింగ్ తక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు సాయంత్రం 6-7 ఆ టైంలో కొంచెం డార్క్గా ఉన్నప్పుడు ఆ లెన్స్ వాడితే వీడియో సడన్గా డార్క్గా కనపడుతుంది, వేరే లెన్స్ వాడితేనేమో బ్రైట్గా కనపడుతుంది. ఆ ప్రాబ్లము ఇందులో కొంచెం క్లియర్ చేశారు, అది ముఖ్యమైన కారణం అది నేను తీసుకోవడానికి. సెకండు, బ్యాటరీ ఇంతకు ముందు ఉన్న S25 అల్ట్రా 45 watts మ్యాక్స్ స్పీడ్ ఛార్జింగ్ కెపాసిటీ అనమాట. ఇది 60 watts, అంటే ఫోను ఇంకా ఫాస్ట్గా ఛార్జ్ అయ్యిద్ది, అదొక ఆప్షను. డిస్ప్లేలో ఈ మధ్య మీరు వినే ఉంటారు, ఏది ప్రైవసీ డిస్ప్లే అని ఒక ఆప్షన్ ఆన్ చేశారు. ఓకే, ఇదంతా నేను ఇప్పుడు సెటప్ చేయాలి. సెటప్ చేయడానికి చాలా టైం పడుతుంది, అందుకే నేను చెప్పాను కదా టెక్ రివ్యూ లాంటిది నేను చేయట్లేదు అని. ఇంకోటి, ఫోను S25 అల్ట్రా S26 అల్ట్రాకు ఉన్న ఇంకొక మెయిన్ డిఫరెన్స్, బ్యాటరీ సేమ్ 5000 mAh, కానీ ఇంకా మోర్ ఎఫిషియెంట్గా బ్యాటరీ పనిచేస్తుంది. ఎందుకు అంటే లోపల ఉన్న చిప్పు బాబు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 5th జనరేషన్ ఎలీట్ 5 అంట. పేరు కూడా సరిగ్గా నోరు తిరగట్లేదు. అది ముఖ్యంగా నేను తీసుకోవడానికి ముఖ్యమైన కారణాలు అది. ఆబ్వియస్లీ కొంచెం సన్నగా ఉంది. ఇంకోటి ఏంటంటే నాకు నచ్చింది, కంప్లీట్గా ఈ సిమ్ చేయలేదు, ఫిజికల్ సిమ్ ఇంకా ఉంది. ఇదిగో ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బాగుంది.
వాడితే కానీ దీని జ్యూస్ బయటికి రాదు. మనం వాడేది S25 అల్ట్రా. ప్రతి దానికి ఎడిటింగ్ ఏం చేయను. పొద్దునుంచి సాయంత్రం దాకా వీడియోలు తీసుకుంటా అన్నీ అతుకు పెట్టేసి అప్లోడ్ లాగా దెంగే. అలా ప్రాసెస్ చేసేటప్పుడు ఇప్పుడు ఒక వీడియో 1 గంట వచ్చిందనుకో, ఆ వీడియోని అన్ని వీడియోలు అతుకుబెట్టి దాన్ని రెండర్ చేసేటప్పుడు, అవుట్పుట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి నాకు 50 నిమిషాలు పడుతుంది ఫుల్ వీడియో రావడానికి. ఆ టైంలో ఫోన్ వేడెక్కిద్ది. హోప్ఫుల్లీ ఇది కొంచెం టైంని ఇంకా ఫాస్ట్గా రెండర్ చేసిద్ది. కొంచెం కూలింగ్ టెక్నాలజీ కూడా లోపల మార్చారంట. ఏం మార్చారో ఇంకా తెలియదు. ఆ కూలింగు ఇంకా ఫాస్ట్గా వేడెక్కదు. నేను కార్లో డ్రైవ్ చేసేటప్పుడు వీడియో రెండర్ అవుతుందనుకో, ఫోన్ వేడెక్కుతుంటే ఏసీ వెంట్కి పెడతా అనమాట. ఇట్లా కాసేపు ఏసీ వెంట్కి పెడతా. లేకపోతే ఇంట్లో ఉన్నాననుకో ఫ్రిడ్జ్లో పెడతా. ఫ్రిడ్జ్లో కాదు, ఫ్రిడ్జ్లో పెడితే పాడైపోద్ది. ఇన్స్టెంట్గా ఇన్స్టెంట్గా కూల్ అవ్వకూడదు. ఏది కింద ఫ్రిడ్జ్లో పెడతా. అప్పుడు కొంచెం కూల్ అవుతూ ఉంటుంది అనమాట. అది ఇందులో ఏమీ చేంజెస్ రాలేదు. ఇంతకుముందు బ్లూటూత్ ఉండేది. ఆ బ్లూటూత్ని పీకేశారు. ఎందుకంటే వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము 5% ప్రజలు కూడా దీంట్లో ఉన్న బ్లూటూత్ వాడట్లేదంట ఈ స్టిక్ దాంట్లో. బట్ ఓవరాల్గా ఫోన్ అయితే బాగుంది. ఇది ఇంకొక లుక్. అది ఇప్పుడు మన పాత ఫోన్ S25 అల్ట్రాని వాళ్ళు బాక్స్ ఇచ్చారు కదా, అందుకే కొంచెం జాగ్రత్తగా అన్బాక్స్ చేశా. ఆ బాక్స్లో పెట్టేసి ఆ ఫోను వాళ్ళకి పంపించేయాలి. పంపించేసిన తర్వాత వాళ్ళు మొత్తం అన్నీ చెక్ చేస్తారు. ఇంకొక టిప్ ఏం తెలుసా, ఇప్పుడు శాంసంగ్ S25 అల్ట్రా రేటు కొంచెం తక్కువ, అక్కడ ఇక్కడ ఎతికితే $800 దొరికే ఛాన్స్ ఉంది. అది కొనుక్కొని వీళ్ళకి ఇచ్చామనుకో, వీళ్ళు 900 ఇస్తున్నారు కదా. అంతా మార్కెట్ బాబు. ఆల్రైట్, ఈరోజు నుంచి S26 అల్ట్రాలో వీడియోలు వస్తాయి. ఇంకొంచెం క్వాలిటీ పెరిగిద్దేమో చూద్దాం. నాకు శాంసంగ్ ఇష్టం. ఇంకా కొన్ని కామెంట్లు చూస్తా, ఐఫోన్ వాడవు ఎందుకు అంటే, నా స్టైల్కి ఇదే ఇష్టం. నాకు డిస్ప్లే బాగుంటుంది. ఎక్కడ ఉన్నా కానీ పవర్ బటన్ ఉంది కదా, ఇదిగో పవర్ బటన్ని డబుల్ క్లిక్ చేయంగానే కెమెరా ఆన్ అయిపోవటం బాగుంటుంది బాబు. శాంసంగ్ అంటే ఇష్టం. నా కళ్ళ నుంచి తప్పించుకుంటారేమో, కెమెరా కళ్ళ నుంచి తప్పించుకోవటం కష్టం. ఫోను S25 అల్ట్రా కన్నా కానీ కొంచెం బ్రైట్గా కనపడుతుంది ఎండలోకి వస్తే. మరి టెక్నాలజీలో ఏం కుక్ చేశారో కొత్తగా. కానీ ఇదంతా పాత ఫోన్లో నుంచి తీసేసుకుంటుంటా. ఫోను బయట లైట్లోకి వస్తే ఎలా ఉంటుందో చూద్దామని వచ్చా అనమాట. ప్రీమియం క్వాలిటీ ఉంది. ఎంత ఉన్నా కానీ దీని మీద ఎట్లాగో మనము అది ఒక కేసు వేసేస్తాం కదా. లెన్సులు మాత్రం మస్తు కనపడుతున్నాయి. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. ఫోను ఇప్పుడే సెటప్ చేశా. ఆ ప్రైవసీ స్క్రీన్ అని ఒకటి ఉంది కదా, దాని మీద బాగా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు శాంసంగ్ వాళ్ళు. అంటే ఇప్పుడు అమ్ముకోవడానికి ఏదైనా కారణం కావాలి కదా. దాంట్లో 2 రకాలు ఉన్నాయి. ప్రైవసీ డిస్ప్లే ఆన్ ఒకటి, ఇంకోటేమో మ్యాక్సిమం ప్రొటెక్షన్ అంట. మ్యాక్సిమం ప్రొటెక్షన్ అంటే కంప్లీట్గా బ్లాక్ అవుతుంది పక్కకు తిప్పితే. కానీ దాని మూలాన ఏమవుతుంది తెలుసా, అసలు స్క్రీన్లో క్వాలిటీ దిగిపోతుంది. ఇప్పుడు మీకు ఈ కెమెరాలో కనపడుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఏదో మసక బారినట్టు కనపడుతుంది డిస్ప్లే. క్వాలిటీ పోయినట్టు అనమాట. అది కాకుండా ఇది వాడితేనేమో నార్మల్ది కంప్లీట్గా ఈ కిందది వాడకుండా పైనది ఒక్కటే ఆన్ చేస్తే అప్పుడు కొంచెం వరకు ఆపుతుంది, కానీ 100% ఆపట్లేదు. అది ఏదో బయట ట్రావెల్ చేసేటప్పుడు తప్ప ఈ కింద దాన్ని ఈ కిందది వాడితే మాత్రం క్వాలిటీ కాంప్రమైజ్ అయిపోద్ది. అది ఇంకోటి, కెమెరా ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు రికార్డ్ ఆన్ చేసి స్ట్రైట్గా ఇప్పుడు వర్టికల్గా రికార్డ్ అవుతుంది కదా, తిప్పితే కూడా వర్టికల్గానే ఉండాలంట. ఉందా లేదా? సరే ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేసి లేదు, ఉండట్లేదు ఏంటి? సరే, దాని సంగతి ఏందో చూస్తా. ఇప్పుడేగా కొన్నది, జ్యూస్ తీయాలి బయటికి. ఇంకోటి కింద ఏంటంటే ఇక్కడ 2 ఉన్నాయి కదా హోల్స్. ఇదేమో సిమ్ కార్డుది, ఇదేమో
పొరపాటున సిమ్ కార్డు ఓపెన్ చేయబోయి దీంట్లో బదులు దీంట్లో పిన్ను పెట్టి వచ్చారనుకో కేల్కతం దుకాణం బంద్ పోతుంది అనమాట. ఒకసారి ఆల్మోస్ట్ అంత పని చేశాను నేను అప్పుడెప్పుడో. సర్లే జాగ్రత్త, అక్కడ పైన కూడా మైకులు ఉన్నాయి. సెటప్ అయితే బాగానే చేశా. కెమెరాలు మాత్రం క్వాలిటీ బాగున్నాయి. సరే రియల్ జ్యూస్ ఎట్లా ఉంటుందో తర్వాత చూద్దాం. ఫోను టెక్నాలజికల్లీ అడ్వాన్స్డే, కానీ S25 మీద అడ్వాన్స్డ్ అంటే అంత సీన్ ఏం లేదు. దానికి దీనికి పెద్దగా తేడా ఏం లేదు. ఎంతో అవసరం ఉంటే తప్ప. ఇప్పుడు నేను కూడా పాత ఫోన్కి చాలా డబ్బులు ఇచ్చారని చెప్పి తీసుకున్నా, లేకపోతే అంత ఇంట్రెస్ట్ కూడా చూపించేవాడిని కాదు. ఇదిగో ఇప్పుడు ఇంట్లోకి వస్తే నేను చెప్పిన ప్రాబ్లం అర్థమవుతుంది చూడు మీకు. ఏంటంటే మ్యాక్సిమం డిస్ప్లే ఆన్ చేసి మ్యాక్సిమం ప్రొటెక్షన్ ఆన్ చేస్తే ఇదిగో ఇలా ఉంటుంది. ఇది చూడు, ఇది మసకగా ఎలా ఉందో చూడు. ప్రైవసీ డిస్ప్లే మ్యాక్సిమం ప్రొటెక్షన్ ఆఫ్ చేసేస్తే డన్. ఇదిగో చూసారు ఎంత తేడా ఉందో. మళ్ళీ చూపిస్తా చూడు. ప్రైవసీ డిస్ప్లే ఇది ఆన్ చేస్తే ఇదిగో చూడు ఎలా ఉందో మసకగా. అది నాకు తెలిసి అది ఓకే. శాంసంగ్ వాళ్ళు గట్టిగానే ట్రై చేసి ఉంటారు కానీ ఆపలేకపోయినట్టున్నారు. సరే ఏదో ఒకట్లే, కొంచెం అన్నా ట్రై చేస్తున్నాం కదా, బాగానే ఉంది. ఎవరైనా కొనుక్కున్నారా S26 అల్ట్రా? ఎంత ఉంది ఇండియాలో? మర్చిపోయాను చెప్పడం. మన ఆల్రెడీ ఇదేంది, వాళ్ళు ఇచ్చిన క్లియర్ కేసు. ఈ క్లియర్ కేసు ఎందుకు పనికిరాదు తెలుసా? నేను కొన్నది అనుకొని ఓపెన్ చేశా. నేను కొన్నది ఎక్కడ ఉంది? ఒక్క నిమిషం ఆగు. నాకు ఇది చాలా ముఖ్యం. నా చేతిలో ఫోను కింద పడతా ఉంటుంది పద్దాక. ఓకే, సరే కానివ్వండి మరి.